మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. జరిగిన ఇన్సిడెంట్ దాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు, ముస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకొతను కూడా, ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌశిక్ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళాము. మేము పోయేవారికి అప్పుడే బుల్లెట్ తీసి మాకు చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మటన్ మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది. కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 ఇంచులు 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు సూచించారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తున్నాం. సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లం ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం. కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి కోసం దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతుండ్రా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ప్రజలకు ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళలు, ఆడబిడ్డలు నగలేసుకొని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈరోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్ళలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంటే చర్యించుకొని ప్రజలకు భద్రత కల్పించే ఒక నమ్మకం కలిపేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి ఈ నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్ళాలంటే భయపడే స్థితికి రావద్దు. కాబట్టి భయపడే స్థితికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.